నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీకు ఒక టేస్టీ హెల్తీ వెయిట్ లాస్ రెసిపీ చూపిస్తున్నాను. ఎందుకు టేస్టీ అండ్ వెయిట్ లాస్, అంతేకాకుండా ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళకి చాలా ఇష్టంగా నోటికి రుచిగా ఉండే ఒక మంచి డిష్. మనం చేసేది అది రసం కాదు, కిచిడి కాదు, అన్నీ కలిపేసి చేసే ఒక సింపుల్ స్ట్యూ లాంటిది. స్ట్యూ అంటే ఏంటంటే కూరగాయలు వేసుకుంటాం, మనకి అందులో తినడానికి కొన్ని ముక్కలు కనిపిస్తాయి, సూప్లా ఉంటుంది అన్నీ. అయితే పౌష్టిక విలువలు ఎక్కువగా ఉండి ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి. సో మనం ఈరోజు ఒక మంచి ఫుడ్ డైట్ వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది. దీంట్లో మంచి టేస్ట్ రావడం కోసం మీ ఇష్టం వచ్చిన పప్పు తీసుకోవచ్చు. మీరు ఎర్రపప్పు తీసుకోవచ్చు, కందిపప్పు తీసుకోవచ్చు, శనగపప్పు తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ పప్పులలో మనకి ప్రోటీన్ శాతం ఉంటుంది. సో కాబట్టి ఎక్కువ తీసుకోవట్లేదు. చూడండి, కేవలం 30 గ్రాముల పప్పు తీసుకున్నాను, అలాగే 30 గ్రాముల బియ్యం కూడా తీసుకున్నాను. తీసి దీన్ని లైట్గా వేయించుకుంటాను. ఎందుకు వేయించుతున్నా అంటే దీంట్లో మనము వేయించుకున్నప్పుడు ఆ పప్పుల వాటిలలో మంచి సువాసన బయటకు వస్తుంది, మనం చేసే సూప్లో ఫ్లేవర్ని బాగా పెంచుతుంది. అయితే ఈరోజు కొంచెం చికెన్ వేస్తున్నాను, చికెన్ స్టాక్ కూడా వాడి నేను తయారు చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఈ పప్పుని ఇలా వేసి స్లోగా కొంచెం సేపు, 1 నిమిషము, 2 నిమిషం కంటే ఎక్కువ అవసరం లేదు. మేము మొత్తం పెద్ద మోతాదులో చేస్తే ఆ సువాసన కొంచెం రావాలి, అంతవరకు లైట్గా వేయించుకోండి. ఇప్పుడు లైట్గా వేగింది, ఆ సువాసన కూడా వస్తుంది. ఈ ప్లేట్లో నేను వేసేస్తాను. ఇది కొంచెం చల్లారనివ్వండి. ఇందులో డ్రై ప్రోడక్ట్స్ కానీ ఏం కాదు, మిక్సీ జార్లో వేసి బుర్ర 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 అంతే. రవ్వలా అవ్వాలి, పిండిలా అవ్వకూడదు. అలా చేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం చేసుకునే ఆ సూప్లో వేసుకుందాం. ఇప్పుడు ఇదే గిన్నెలో ఆ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మన ఈ తాలింపు వేయడం కోసం నూనె కొంచెం వేసుకోండి. ఎక్కువ వేయకండి నూనె, ఎందుకంటే మనం బరువు తగ్గడం కోసం ఈరోజు ప్రయోగం చేస్తున్నాం. ఇందులో ఎండుమిరపకాయలు, ఆవాలు, మనం రసంలో ఎలా తాలింపు వేసుకుంటాం అలాగా వేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర, కొంచెం మెంతులు. ఈ తాలింపు అంత చిటపట్లాడిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొంచెం, ఈ ఉల్లిపాయలు వేసుకొని ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు మీరు కావాలంటే పసుపు ఇలాంటివి మీరు వేసుకోవాలంటే వేసుకోండి, లేకపోయినా లేదు. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేగుతూ ఉన్నప్పుడు ఇది నేను స్టాక్ తయారు చేసినప్పుడు చికెన్ బోన్స్ ఉంటాయి. చాలాసార్లు ఇంట్లో ఆ మెడకాయ ముక్కలు, రెక్క ముక్కలు ఇష్టపడరు. ఆ రెక్క ముక్కలు కూడా స్టాక్లో వేసి తర్వాత దాంట్లో నుంచి చికెన్ ఇలా ముక్కలు తీశారు. లేకపోతే చికెన్ స్టాక్ తయారు చేసేటప్పుడు మంచి పీసులు కూడా వేసుకుంటారు, బ్రెస్ట్ పీసు, చికెన్ లెగ్ పీసు అందులో వేసి ఉడికిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది ఆ స్టాక్లో కుక్ అవడం వల్ల. అందుకని చెప్పేసి కుక్ చేశాను. దీన్ని కూడా అలా పొట్టులా తీసినవన్నీ ఇప్పుడు ఇందులో ఇది నా చికెన్ స్టాక్. ఏదైతే చికెన్ని నేను కూరగాయలు అన్నీ వేసి ఉడికించానో దాని నీళ్లు ఇలా చేయడం వల్ల మనకి ఇది చాలా టేస్టీగా తయారవుతుంది. మనం ఈ స్టాక్తో పాటు ఆ చికెన్ కూడా మళ్ళీ మరొకసారి అందులో కుక్ అయి సాఫ్ట్గా టెండర్గా అవుతుంది. మరి ఇందులో ఆ చికెన్ అంతా ఉడికేటప్పుడు రసంలో మనం కొంచెం టమాటా వేస్తాం. ఈ టమాటో ప్యూరీ కూడా ఇందులో వేసేయండి. వేసి ఆ ఫ్లేవర్ని, ఎందుకంటే మనం రసం ఫ్లేవర్ని కూడా మనం ఇందులోకి తీసుకొస్తాం. సో మరి నా దగ్గర రసం పొడి కూడా ఉంది. చూడు, ఇక్కడ రసం పొడి వేసేస్తాం. వేసి దీన్ని కూడా కుక్ అవనివ్వండి. చూడండి, 1-2 నిమిషాల్లో మూత పెట్టేస్తే ఫాస్ట్గా బాయిలింగ్ అయిపోతుంది. ఇప్పుడు మన బియ్యం పప్పు చూడండి, రవ్వలా చేసా, పిండిలా కాదు. సో దీన్ని ఇందులో వేసేసుకుందాం. వేసిన తర్వాత దాన్ని ఒకసారి కలపాలండి, ఎందుకంటే మీకు తెలుసు కదా, ఉప్మా మనం చేసేటప్పుడు వేడి నీళ్ళల్లో మనం వేసినా అది గడ్డలా కట్టే ఛాన్స్ ఉంటుంది. అలా కట్టకుండా మనం దాన్ని ఫస్ట్ ఒకసారి ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు బాగా మసలనిద్దాం. ఏదైతే మనం రవ్వలా వేసామో మంచి కుక్ అవ్వాలి, కానీ మ్యాష్ అయిపోకూడదు. అందుకే పిండిలా చేయకూడదని చెప్పాను. దీన్ని ఆ రసం పొడి మంచి సువాసన వస్తుంది. కానీ ఈ టైంలో ఇప్పుడు మీరు ఉప్పు చెక్ చేసుకోవచ్చు, ఎందుకంటే ముందే వేయట్లేదు. మనము
ఆ చికెన్ స్టాక్ చేసినప్పుడు వాటిల్లో కూడా ఉప్పు ఉండొచ్చు, అందుకని చెప్పేసి ముందే వేయలేదు. ఇప్పుడు ఇందులో ఎప్పుడైనా కానీ ఇలాంటి డిష్లు చేసేటప్పుడు ఉప్పు కొంచెం మీరు రెగ్యులర్గా తినేదానికంటే కొంచెం ఒక 5% తక్కువ ఉండాలి. ఎందుకంటే ఇది లొట్టలు వేసుకొని లొటక్కున తింటాం, దీన్ని మళ్ళీ కూరలతో కలిపేది లేదు, ఏం లేదు. అందుకని ఉప్పు కొంచెం తక్కువ ఉంటే మీరు తినడానికి కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇందులో చికెను అన్నీ కలిసిపోయాయి, కానీ చికెన్ పేస్ట్ అవ్వలేదు, చికెన్ చిన్న చిన్న ముక్కలుగా ఉంది. రవ్వ ఇప్పుడు కూరగాయలు నేను ఇప్పటిదాకా వేయలేదు, ఎందుకంటే ఆహా ఏం టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం 2-3 రకాల ఆకులు చెప్తాను. ఇది సోఫ్ మొక్కని ఫెనల్ అంటారు, ఇది సెలరీ. మనం దేశ విదేశాల్లో ఈ సోంఫు ఈ ఫెనల్ని ఎక్కువగా వాడి సూపులలో ఆ సువాసనతనాన్ని ఎక్కువగా పెంచుతారు. సో మనం ఈ సోంఫు ఇవి అంటే సోఫు మనం దంచి ఇందులో వేసుకోవచ్చు, కానీ ఆకులో వేరే రకం పౌష్టిక విలువలు ఉంటాయి. ఇది సెలరీ కొంచెం కొత్తిమీర లాగే ఉంటుంది, కానీ పెద్దగా ఉంటుంది. నా తోటలో బోల్డ్ అంతా పెట్టేశాను. ఇది అన్నిటినీ కట్ చేసి చాప్ చేసి రెడీగా పెట్టుకున్నాం. ఎప్పుడైతే సూప్ ఇంకా అయిపోతుంది అన్నప్పుడు లాస్ట్లో వేసుకుంటా. వేసేటప్పుడు ఒకటి వెల్లుల్లి, మిరియాలు, కరివేపాకు వీటిని రోట్లో దంచి మరీ వేసుకుంటాను. వెల్లుల్లి, అలాగే మిరియాలు, దాంతోపాటు కరివేపాకు, ఈ మూడింటిని కావాలంటే కొంచెం జీలకర్ర కూడా మీరు వేసుకోవచ్చు. జీలకర్ర మనం తాలింపులో వేసుకున్నాను కాబట్టి వేయట్లేదు. కావాలంటే జీలకర్ర, మనం కొంతమంది అయితే కొబ్బరి ఇలాంటివి వేస్తారు. అది తర్వాత మనం కేవలం ఈరోజు కరివేపాకు, వెల్లుల్లి, మిరియాలు వేసాను. అంతా రెడీ అయిన తర్వాత మనకి ఫ్లేవర్ని దంచి కొట్టడానికి రసంలో ఎలాగో మనం తినే ఈ చక్కటి స్టీవ్లో కూడా అలా. సో ఇందులో మనం వేసిన ఆ రవ్వ లాంటి బియ్యము, పప్పు కూడా ఉడికిపోయింది. చూడండి, ఆల్రెడీ కొంచెం చిక్కగా అవుతుంది. మీరు సూపులో తాగట్లేదు, దీంట్లో అన్నం కొంచెం పలసగా తిన్నట్టు ఉంటుంది, కానీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో కూరగాయలు చూడండి, క్యారెట్, మీ ఇష్టం వేరే ఏమన్నా వేసుకోవచ్చు, క్యాప్సికమ్, ఉల్లి పరకలు, ఇందాక చూపించాను కదా సెలరీ, ఈ సెలరీ ఫెనల్ వీటిని కూడా దంచేసి ఇందులో వేసేసుకుందాం. ఇవన్నీ వేసుకొని మనం నూనె తాలింపులో కొంచెం తక్కువగానే వేసుకున్నాను. ఇది ఇంకా టేస్ట్ పెంచడం కోసం కావాలంటే కొంచెం వెన్న వేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూడండి, చెప్పాను కదా, తినేటప్పుడు ముఖ్యంగా డైట్ చేసేటప్పుడు ఎలా తినాలి, తింటే ఇంతకంటే టేస్ట్ ఇది మరోదు లేరు అన్నట్టే తినాలి. అన్నీ వేసాను. ఇప్పుడు మనం దంచిన ఆ మిరియాలు, వెల్లుల్లి, మన కరివేపాకు ఆ మిశ్రమం ఇందులో వేయండి. కొత్తిమీర ఇప్పుడు చూడండి, ఇది చిక్కగా అవుతుంది. ఒక్కసారి ఇలా కలపండి. అయితే మూత లేకుండా తీసిన ఇప్పుడు వేసిన ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నిటినీ ఇందులో దాచిపెట్టేద్దాం. మంట తగ్గిద్దాం. ఒక్క నిమిషం, ఆ పచ్చిదనం కొంచెం ఒక్క నిమిషం, అంతకంటే వద్దు. తర్వాత స్టవ్ కట్టేసేయండి. టేస్టీ మన రసం, మిక్స్ వెజిటేబుల్స్, చికెన్ తోటి మంచి స్టీవ్. దీనికి మనకు కావాల్సిన పౌష్టిక విలువలు అన్నీ ఇందులో పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇంకేంటి, టేస్టీ ఫుడ్ ఎంజాయ్ చేయండి. మనం చేసుకున్న ఈ అద్భుతమైన ఈ స్టీవ్ లాగా భలే హెల్తీ ఫుడ్. చూడండి, ఇది చూడ్డానికేమో కిచిడీలా తయారైంది చిక్కగా, కానీ అంత చిన్న పదార్థాలు ఇందులో మనకి పర్ఫెక్ట్. సూపులా లేదు, కిచిడీలా లేదు, కానీ ఆరోగ్యంగా ఉంది. చూడండి ఎంత పర్ఫెక్టో. దీనిపైన మీరు కావాలంటే లైట్గా నిమ్మకాయ చల్లుకోండి. మీరు కొంతమంది కరకరలాడడం ఇష్టం, వేయించిన పల్లీలు పైన 2-3 ముక్కలు వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. అలా ఇంకా బాగా గిరుకులు తినాలి, నాలాగా కొంచెం సన్నగా అయిన వాళ్ళు అయితే దానిపైన మురుకులు కూడా వేసుకొని తినండి, ప్రాబ్లం లేదు. కానీ లావుగున్న వాళ్ళు మాత్రం ఇలాగే తినండి, మీకు బరువు తగ్గుతారు, హెల్తీగా ఉంటారు. బుసబుసలాడుతూ ఇలా వేడిగా ఉన్నప్పుడు ఈ సైడ్లలో కొంచెం చల్లగా అవుతుంది, తీసుకొని తింటే మజా. సువాసన ఏదన్నా ఫుడ్ హెల్తీగా, టేస్టీగా, బోల్డ్ అని మంచి పౌష్టిక విలువలు ఇచ్చి మనని ఆరోగ్యంగా ఉంచేదైతే అదే సూపర్ ఫుడ్. అద్భుతమైన ఈ చికెన్ రసం కిచిడీని ఎంజాయ్ చేయండి, ఫుల్గా ఆస్వాదించండి, హెల్తీగా ఉండండి. చికెన్ రసం కిచిడి దీన్ని తయారు చేయడానికి ముందుగా ప్యాన్లో ఒక 30 గ్రాముల కందిపప్పు, 30 గ్రాముల బియ్యం తీసుకొని లైట్గా రోస్ట్ చేసి
మిక్సీ జార్లో వేసి రవ్వలా పొడి చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం నూనె వేసి తాలింపుకి ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి తర్వాత ఉల్లిపాయలు, అలాగే బాయిల్ కానీ ఫ్రెష్గా కట్ చేసుకున్న చికెన్ ముక్కలు, అలాగే చికెన్ స్టాక్ కూడా వేసి స్లోగా బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అవుతున్నప్పుడు అందులో టమాటో ప్యూరీ, రసం పొడి, మనం రవ్వలా చేసుకున్న ఆ పప్పు బియ్యం రవ్వని కూడా అందులో వేసి కుక్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు యాడ్ చేసి మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇందులో క్యారెట్ ముక్కలు, క్యాప్సికము, సెలరీ, సోంఫు, వెన్న ఇవన్నీ వేసుకొని లైట్గా కుక్ చేసి దీంట్లో మిరియాలు, వెల్లుల్లి, కరివేపాకుని రోట్లో దంచిన ఆ మిశ్రమాన్ని వేసి కొత్తిమీర కూడా వేసి 1 నిమిషం కుక్ చేసి స్టవ్ కట్టేయాలి. వేడివేడిగా వడ్డించుకోండి. చూడ్డానికి కిచిడిలా ఉండి సువాసన రసంలా ఉన్న ఈ డిష్ చాలా మంచిది. చూసేశారు కదా మరి ఈరోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.